Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇండస్ట్రీలోకి వచ్చి జస్ట్ 5 years కానీ 5 yearsలో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంత ఇంత కాదు అండ్ తెలుగు ఆడియన్స్ నౌ లవ్ హిమ్ అడోర్ హిమ్ అండ్ వెయిట్ ఫర్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్స్ ఆల్సో సో ఐఎమ్ విత్ దీక్షిత్ శెట్టి టాకింగ్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్ లెట్స్ టాక్ టు హిమ్ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్ హాయ్ దీక్షిత్ హలో మ్యామ్ 5 ఏళ్లలో మీరు అసలు 11 years అయింది మ్యామ్ 11 years బట్ సినిమాకి వచ్చి 5 years సీరియల్ కిల్లర్ చేస్తాను కానీ సినిమాకి వచ్చి 5 years just 5 years and hardly not many films, done few films, but you've created an impact. Thank you so much, ma'am. Thank you. So, మీరు ఒకవేళ దీనికి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తారు యాక్చువల్గా టుడే వేర్ యు ఆర్? My teacher Usha Bhandari. అవునా? Yeah. Okay. My acting teacher who taught me acting, who guided me through this journey. I think all credit goes to her. ఎక్కడ బెంగళూరు అండి? బెంగళూరు. Yeah, Acting and Performing Institute అని ఒక ఫిల్మ్ స్కూల్ ఉంది. అక్కడ నేను ఫిల్మ్ స్కూల్ I finished my training అన్నమాట. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు 2 అమ్మలు ఉన్నారు అని సో షీ హెస్ ఫిల్డ్ దట్ ప్లేస్ అండ్ షీ హెస్ గైడెడ్ మీ అండ్ షీ హెస్ టాట్ మీ ఎవ్రీథింగ్ సో యా ఇఫ్ ఐ హావ్ టు సే థ్యాంక్ యూ అండ్ ఐ థింక్ షీఈస్ ద పర్సన్ లైక్ ఐ హావ్ టు థ్యాంక్ హర్ అండ్ మై మామ్ ఫర్ డూయింగ్ ఆల్ ది సాక్రిఫైసెస్ అమ్మ అంటే ఆ సాక్రిఫైస్లు ఉంటాయి అన్నీ ఉంటాయి యా ఐ హావ్ టు బి థ్యాంక్ఫుల్ టు దిస్ 2 ఉమెన్స్ ఇన్ మై లైఫ్ యా మీ జీవితంలో మీరు ఇద్దరికి మీరు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు అంటున్నారు కదా సో ఆ విమెన్ లైఫ్ ఆ జర్నీ మీరు చూసుంటారు కదా ఐ మీన్ రైట్ ఫ్రమ్ యువర్ బార్న్ యూ సా యువర్ మదర్ దెన్ వైల్ గ్రోయింగ్ విత్ యువర్ టీచర్ వాట్ డూ యూ బేసికలీ అండర్స్టాండ్ అబౌట్ విమెన్ అంటే మీ అండర్స్టాండింగ్ ఏంటి? I don't think any of us guys could take what they go through in everyday life. I think we are not strong. I feel I am not strong. Men are not strong. I don't generalize things. Okay, let me keep it for myself. Okay, I am not that strong. I can't take it. I can't take things that they take. వాళ్ళు అది ఎలా భరిస్తున్నారో అండ్ వాళ్ళు అదన్నీ భరించుకొని ఎలా అలా నవ్వుకొని ఏమీ అవ్వలేదు అనకుండా అలా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఐ డోంట్ నో ఇట్ టేక్స్ అ లాట్ అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ నేను గర్ల్ ఫ్రెండ్ స్క్రిప్ట్ చదివిన తర్వాత ఈ సినిమాలో నేను ఉండాలి ఈ కథలో నేను ఉండాలి ఇలాంటి సినిమా అప్పుడప్పుడైనా చేయాలి అని అనిపించింది. See, Dia's role, ఆ అమ్మాయి ఆమె the pain she was going through, the trauma, the internal conflict, see everything and you were like there for her types, you know. Correct. అది ఒక అద్భుతమైన ఫిల్మ్ and then Dasra also, whatever it is, though you were Nani's friend in the film, there were a lot to talk about you as how you perceived a woman and this film. So I'm really surprised అనమాట how Deekshith is selecting such scripts and ఏమో తెలియదు మ్యామ్ నాకు ఎప్పుడు స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు నేనేం అంటే నా లోపల ఒక ఆడియన్స్ ఉన్నాడు ఫస్ట్ నేను ఒక ఆడియన్స్ లాగా సినిమా చూస్తాను సో ఒక కథను వింటాను ఆ కథ విన్నప్పుడు నాకు ఇది నచ్చుతుందా నేను ఒక ఆడియన్స్ ఈ సినిమాని నేను చూస్తాను నాకు నచ్చుతుందా అని ఫస్ట్ క్వశ్చన్ నాకు ఎప్పుడైనా అదే ఫస్ట్ క్వశ్చన్ ఆ ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఆ క్వశ్చన్కి సమాధానం ఉందంటే దెన్ ఐల్ గో ఫార్వర్డ్ I'll go into depth, I'll go into my character, everything. First is the story and the audience inside. Like, if he's liking that film, నేను అలా ఎక్సైట్గా ఉన్నానా ఈ సినిమాలో నేను పార్ట్ అవ్వాలని అనిపిస్తున్నాయా నాకు ఇదన్నీ చూస్తాను అండ్ ఐ థింక్ ఐ గెట్ సమ్వేర్ కనెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ మోర్ అని అనుకుంటా. దెర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ కమింగ్ అప్ యూ మైట్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ అబౌట్ దాట్ యాజ్ వెల్ బట్ బేసికలీ అంటే సినిమా యాజ్ అన్ యాక్టర్ అయ్యి చూస్తే నాకు వేరే జానర్ సినిమాలు చేయాలని ఉంది. It is the first thing that I'll always follow. I want to follow. And ఇలాంటి స్క్రిప్ట్లో వచ్చినప్పుడు నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది ఇలాంటి స్క్రిప్ట్లో మనం we have to be a part of it. I think I feel and I'm very proud that I was part of a film like Diya. And I think ఇంకా 10 years అయిన తర్వాత కూడా గర్ల్ ఫ్రెండ్ని అందరూ గుర్తుపెట్టుకుంటారు అండ్ నేను వెనక్కి తిరిగి చూస్తే I will be very glad that I was part of this film. టెలివిజన్ నుంచి సినిమాలోకి రావటం అన్నది ఆ ట్రాన్సిషన్ హౌ వాజ్ ఇట్ దీక్షిత్? ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అ టెలివిజన్ యాక్టర్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ చాలా కష్టము ఒకవేళ వచ్చినా కూడా ఒక 2 పాత్రలు వస్తాయేమో 3 వస్తాయేమో బట్ బియాండ్ దట్ దే కాంట్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్స్ అనేది ఒక నోషన్ ఉంది బట్ షారూక్ ఖాన్ బ్రోక్ ఇట్ సో ఫ్యూ ఆఫ్ దెమ్ బ్రోక్ ఇట్ కరెక్ట్ బట్ హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్? అంటే yes that is very very challenging మ్యామ్ అంటే అది అండ్ అది మీరు ఆ ట్రాన్సిషన్ చేయాలంటే అది నేనేనో ఈ రోజు డిసైడ్ చేసి రేపు నేను సీరియల్ వదిలేసి ఎల్లుండి సినిమా
చేయడం స్టార్ట్ చేస్తా అని కాదు. మీరు సినిమాకి వెళ్ళాలని అనుకుంటే సీరియల్లో ఉన్న యూ హ్యావ్ టు ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే సీరియల్లో ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఎక్కడ మనకి దెబ్బలు కొడతాయి ఫస్ట్ ఫినాన్షియల్లీ, కరెక్టా? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతాయి, కొన్ని డబ్బులు కావాలి ఇలా ఉండాలంటే అది. సో ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఒక కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉంటుంది సీరియల్లో. అండ్ ఒక కంఫర్టబుల్ జోన్కి వెళ్ళిపోతాం తెలియకుండా. ఒక ఫస్ట్ 6 months ఉన్న ఎగ్జైట్మెంట్, ఫస్ట్ 6 monthsలో ఉన్న ఆ కమిట్మెంట్ వెళ్తూ 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 కొంచెం సెటిల్ అయిపోతాం మనం. చేస్తే అవుతుందిలే, డైలాగ్ చెప్తే అవుతుందిలే, చూద్దాంలే, ఇలా కొంచెం సెటిల్ అయిపోతాం మనం. బట్ అది సినిమాలో వర్క్ అవ్వదు. అండ్ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ ఐ కమ్ ఇన్, సినిమా ఎలాంటి అంటే ఇట్స్ ఫైనల్ రిజల్ట్ అనమాట. సినిమా చేసుకుని మీరు నేర్చుకోవడానికి అవ్వదు. సినిమా ఈజ్ ఎండ్ రిజల్ట్ అనమాట. యూ హ్యావ్ టు, మీరు ఏనేది చదివారో ఏమేమి నేర్చుకున్నారో అదన్నీ వెళ్ళి అక్కడ చేయాలి. లాస్ట్ దట్ ఈస్ అ ప్లేస్ టు షో, దట్ ఈస్ నాట్ అ ప్లేస్ టు లెర్న్, ఈజ్ వాట్ ఐ బిలీవ్. You might learn, but not everything. Friday will decide your fate. అది కూడా ఉంది కదా. అది కూడా ఉంది. అంటే ఆ ఒక్క ఫ్రైడేకి మనం చాలా ఫ్రైడే వర్క్ చేయాలి. ఆ ఒక్క ఫ్రైడే అందరికీ కనపడుతుంది. ఎవడో వచ్చాడు ఫ్రైడే, ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమా నుంచి హీరో వచ్చాడు, ఐ థింక్ హిల్ స్టాండ్ అని. బట్ ఆ ఒక్క ఫ్రైడే కోసం ఆ హీరో ఎంత ఫ్రైడేస్ వర్క్ చేశాడు, డే అండ్ నైట్ అని వాడికి మాత్రం తెలిసాడు. అండ్ ఐ డోంట్ థింక్ లైఫ్ విల్ చేంజ్ ఇన్ ఓవర్ నైట్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్ అట్ ఆల్. సో ఆ ఒక్క నైట్లో చేంజ్ అవ్వాలంటే దానికోసం చాలా నైట్లు మనం కష్టపడాలి, చాలా నైట్ పని చేయాలి. సో అప్పుడు మాత్రమే అది చేంజ్ అవుతుంది. ఐ థింక్ టేకింగ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ సీరియల్ టు సినిమా ఈజ్ వెరీ కాన్షియస్ డెసిషన్ ఐ హ్యావ్ మేడ్. అండ్ నాకు దానిని మైండ్లో పెట్టుకొని ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం సేవింగ్స్ చేయడం అయినా, ఎంతవరకు నేను పని లేకుండా జాబ్ చేయకుండా ఉంటే ఎంతవరకు నేను సర్వైవ్ అవ్వచ్చు, ఎంతవరకు నేను ఆ రిస్క్ తీసుకోవచ్చు. అంటే సినిమాలో ఉండాలంటే ఇప్పుడు మనకు తెలీదు సినిమా, ఈ రోజు మనం షూటింగ్ చేస్తున్నాం, ఎప్పుడు బయటకు వస్తుంది సినిమా తెలీదు. ఈ ఇయర్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, లేకపోతే 2-3 years అయిన తర్వాత రాకపోవచ్చు. సో వీ డోంట్ నో అబౌట్ దట్. సో అది కానీ రెడీ అయి ఉండాలి మనం. సో దట్స్ హౌ ఐ ప్లాన్ మై ఫినాన్షియల్ థింగ్స్. So that I planned 1.5 years every month's commitment what I had. I planned and then I said to my serial, adu kuda ayana kuda cheppesanu 1000 episodes ayin tarvata nenu cheyanu sir. 1000 episodes chesanu oka serial. ఆ కమిట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అదైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కోవిడ్ అయింది, ఇదైంది. సో చాలా ఛాలెంజింగ్ అయిపోయింది. అంటే ఫ్యూచర్ చాలా డార్క్ గా కనపడుతుంది. సినిమా వదిలేయండి, లైఫ్ ఏంటి అనే తెలియదు. వెరీ ట్రూ. కోవిడ్ టైంలో మీరు డిసైడ్ చేసుకొని వచ్చింది ఎప్పుడు? కరెక్ట్ కోవిడ్ టైంలో. అంటే సినిమా ఏం జరుగుతుందో అసలు తెలియదు. ఒక్కసారికి ఇంట్లో కూర్చొని అన్ని వదిలేసానంటే లెట్స్ సీ వేర్ ఇట్ గోస్. ఎలాగో సేవింగ్స్ కొంచెం ఉంది, 1 year వరకు ఇక్కడ సర్వైవ్ అవ్వచ్చు, తర్వాత చూద్దాం ఏమవుతుందో తెలియదు కానీ చూద్దామని అలా సెటిల్ అయిపోయాను నేను. సో యాజ్ ఇట్ కమ్స్ క్లోజర్ అంటే నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది లైఫ్లో. ఏదో ఒక పని దేనికోసం మీకు కావాలి, ఎంత బ్యాడ్గా కావాలి. నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమే లేదు సినిమా కాకుండా. సో ఐ am an actor and I should be a working actor. Only if I work I can like provide for my house, like it's like that. So chala I wanted it very badly. So I think that's how I survived anukunta సినిమాలో. And also in the same way ఒక యాక్టర్ అయ్యి నాకు ఒక ఎగ్జైట్మెంట్ కావాలి, నేను ఒక యాక్టర్ అయ్యి నాకు ఆ హై ఇవ్వాలి. నేను చేస్తున్న క్యారెక్టర్ అయినా, నేను చేస్తున్న సినిమాను, సీరియల్ ఏదైనా. వై సీరియల్ ఒక్క 1.5-2 years అయిన తర్వాత సేమ్ క్యారెక్టర్, సేమ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్, సేమ్ అదే చేసి ఒక సాచురేషన్ పాయింట్ రీచ్ అయిపోతాం. మొనాటనీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మొనాటనీ వస్తుంది యాక్టర్కి. ఆ మొనాటనీ బ్రేక్ చేయడం చాలా కష్టం. సో వన్స్ ఐ గాట్ ఇన్ టు ఫిల్మ్స్ ఐ కైండ్ ఆఫ్ చేంజ్ ద వే అప్రోచ్ ద క్యారెక్టర్. అదన్నీ చాలా వర్క్ చేసుకొని ఇట్స్ అ వెరీ వాట్ యు సే conscious decisions anamata. It's not didn't happen in few days. It was years of planning. But see, this is a creative field and it is an unpredictable field. Correct. రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు. అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మీలాంటి వాళ్ళు ఎట్లా ఉంటుంది దీక్షిత్? అంటే ఈ క్వశ్చన్ నేను చాలా మందిని అడిగాను హూ నెవర్ హ్యాడ్ అ బ్యాక్గ్రౌండ్ లైక్ నాని ఆల్సో. అంటే ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంటుంది, చుట్టుపక్కల ఫ్రెండ్స్, సొసైటల్ ప్రెషర్స్, people keep pulling us down. అరే ఇంతవరకు ఇంకా రాలేదు, నీకు ఇంకేం వస్తుంది, why are you wasting your time, just quit anything and join in some job. సో ఈ నాయిస్ అంతా మీరు ఎట్లా హౌ డు యూ ప్రాసెస్ ఇట్? అంటే ఇదన్నీ ఉంటుంది, భయం వేస్తుంది ఒక్కొక్కసారికి. ఏం చేస్తున్నాం, ఏం అవ్వట్లేదు, ఏంటి మనకి ఏంటిది అని ఒక భయం కూడా ఉంటుంది లోపల. ఐ హ్యాడ్ దట్ ఫియర్, ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఐ థింక్
ఇలా ఉన్నప్పుడు ద పీపుల్ అరౌండ్ అస్ చాలా ఇంపార్టెంట్ అవుతారు. ద రైట్ పీపుల్ అరౌండ్ అస్ చాలా ఇంపార్టెంట్ How will అవుతారు. you know that? I ఎలా think తెలుసుకుంటారు I've మీరు? got that kind of people, few people like that who always constantly push us. ఇప్పుడు నేను ఉషామా చెప్పాను, నా ఫ్రెండ్స్ కొన్ని మంది ఉన్నారు. సో దే కాన్స్టెంట్లీ పుష్ మీ, దే కాన్స్టెంట్లీ సే దట్ యూ క్యాన్ డూ ఇట్, ఐ థింక్ యూ ఆర్ మేడ్ టు సమ్. అంటే ఒక్కొక్కసారికి ఏమవుతుంది, మన బయట వాళ్ళ మన మీద పెట్టిన బిలీవబుల్, అది కూడా ఒక ప్రెషరే కదా. అది కూడా ఒక ప్రెషర్. ఒక్కొక్కసారి వాళ్ళ కోసమైనా చేయాలి మనం అని అనిపించడానికి స్టార్ట్ అయిపోతుంది. అండ్ యాజ్ ఐ సెడ్, దట్ ఈస్ వే నేను ఎందుకు యాక్టింగ్ వచ్చాను, ఎందుకు యాక్టింగ్ స్టార్ట్ చేయడానికి చేశానంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ థెరపీ ఫర్ మీ. ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ హ్యాపీ యాక్టింగ్. రియలీ? యా, ఐ యూస్ టు ఫీల్ లైక్ దట్ ఈస్ ద రీజన్. చిన్నప్పటి నుంచి ఉందా మీకు ఇది? లేదు, దట్ ఈస్ వై ఐ యామ్ సేయింగ్ యాక్టింగ్ వాజ్ అ డెస్టినీ ఫర్ మీ. When did you realize that you are an actor? యాక్టింగ్ వచ్చాను ఫర్ సో అండ్ సో రీజన్ యాక్టింగ్ అది ఊరికే వచ్చారా? లేదు, ఐ కేమ్ ఫర్ అ పార్ట్ టైమ్ జాబ్ అనమాట. So I was working in hotel. I started working when I was 14. సో అప్పుడు నుంచి 17 వరకు నేను వర్క్ చేసుకొని 17లో ఆ హోటల్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో అప్పుడు తర్వాత నేను పార్ట్ టైం జాబ్ వెతకడానికి స్టార్ట్ చేశాను. నాకు కొంచెం డబ్బులు కావాల్సింది టు మెయింటైన్ మై సెల్ఫ్, టు హ్యావ్ మై థింగ్స్. సో అప్పుడు నాకు జిమ్ వెళ్ళడం చాలా ఒక షోకి అనమాట. చాలా చిన్న వయసు నుంచి, 8th స్టాండర్డ్ నుంచి వెళ్తున్నాను జిమ్కి. ఫిట్నెస్, స్పోర్ట్స్ ఇది కొంచెం నేను అప్పటి నుంచి కొంచెం ఇంక్లైన్ టువర్డ్స్ ఇట్. అప్పుడు నా జిమ్లో పెద్దవాళ్ళు ఉన్నాడు, అంటే ఈజ్ అ ఫ్రెండ్, ఆల్సో వాజ్ అ వే ఎల్డర్ టు మీ. వాడు చెప్పాడు నాకు, అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్గా వస్తే సినిమాకి నీకేం డబ్బు కావాలో ఒక 6 days 7 days నువ్వు బంక్ కొట్టేస్తే కాలేజ్కి, ఆ డబ్బులు దొరుకుతాయి. నువ్వు మంత్ మొత్తం వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఆల్సో నీకు ఏమంటారు, నీ పార్ట్ టైం జాబ్, నీ కాలేజ్ టైమింగ్ సెట్ అవ్వట్లేదు కదా, చూడు ఒకసారి అన్న. దట్స్ హౌ ఐ కేమ్ టు ద సెట్స్ to see what it is. Wow. And See, then it's a destiny. Destiny it is. 100%, Acting is a destiny for me. అంటే ఒక ఇంట్లో మాటలో అమ్మ నాన్న ఏమనలేదా? చెప్పారా? అమ్మకి అడిగాను. అమ్మ అడిగినప్పుడు అమ్మ ఎలా అంటే ముందు నుంచి she used to tell me one word. అంటే ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా, ఎప్పుడు ఏంటి నువ్వు టీవీ చూస్తున్నావు, ఏంటి నువ్వు ఇప్పుడు లేట్గా వస్తున్నావు, నువ్వు చదువవా, ఇలాంటి ఎప్పుడు అడగదు. ఒకే మాటలు చెప్తే ఉన్నది, అంటే నువ్వు నన్ను చూస్తున్నావు, ఫ్యామిలీని చూస్తున్నావు. సో మనం ఎంత కష్టంలో ఉన్నా, ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకుండా మనం ఏం చేస్తున్నామని నీకు తెలుసు. నీకు ఇలాంటి లైఫే కావాలంటే నువ్వు ఏది కావాలో అది చేసుకో. వద్దు, లైఫ్లో ఒక స్టెబిలిటీ కావాలి, ఒక మంచి పేరు తీసుకోవాలి, ఒక మంచిగా నిలబడాలంటే యూ టేక్ యువర్ డిసిషన్స్. యూఆర్ నాట్ అ కిడ్ ఎనీమోర్. Nice. That's what she used to tell me every time. That is the one thing she always told me. సో ఇప్పుడు నేను ఏదైనా చేస్తానంటే నీకు అనిపిస్తుందా, నీకు ఓకేనా, నీకు ఆ క్లారిటీ ఉంటే చేసుకో. నేను వద్దని చెప్పాను, బట్ ఒక్కసారి వెళ్ళిన తర్వాత డోంట్ లుక్ బ్యాక్. డెస్టినీ మిమ్మల్ని యాక్టింగ్ వైపు తీసుకొస్తే అది ఈ రోజు మిమ్మల్ని ఒక లీడ్ యాక్టర్గా నిలబెట్టింది. వావ్, I just kept working. Such an inspiring story. Thank you. So that's how, like, ఒక్కసారి నేను ఇదన్నీ అయింది, కొన్ని స్టోరీస్ అయింది. దెన్ ఐ వెంట్ ఫర్ అ ఫిల్మ్ స్కూల్. ఉషామ్మని కలిసాను. ఉషామ్మ స్టార్టెడ్ టీచింగ్ మీ. అప్పుడు నాకు అనిపించింది దిస్ ఈస్ వేర్ ఐ బిలాంగ్. అప్పుడు లా చేస్తున్నాను నేను, బట్ కమిట్ అయిపోయాను, యాక్టింగ్ చేస్తాను. ఐ ఫినిష్డ్ మై లా. సో కమిట్ అయిపోయాను, లేదు నేను యాక్టింగే చేస్తాను. ఎందుకంటే అప్పటి వరకు నాకు నా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఎప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ గురించి, మనకున్న, మీరు చెప్పారు కదా బయట ఈ వాయిసెస్లు ఉంటాయి, ఆ వాయిసెస్ అన్నీ ఎప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ హియరింగ్, లిజనింగ్, థింకింగ్ అబౌట్ దాట్. ఒక్కసారి యాక్టింగ్ వచ్చిన తర్వాత పొద్దునే వచ్చి క్లాస్లో కూర్చుంటే ఆ క్యారెక్టర్ ఏంటి, ఈ లైన్స్ ఎలా చెప్పాలి, నా బాడీ ఎలా ఉండాలి, నేనేం చేయాలి, ఈ కాన్షియస్గా ఎలా నేను నా మైండ్ని ఫోకస్ చేయాలి, ఇలా చేస్తూ 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 ఒక ఈవినింగ్ నేను వెళ్తున్నాను ఇంటికి. ఒక్క సెకండ్కు నాకు రియలైజ్ అయింది, ఈ రోజు మొత్తం నా ప్రాబ్లమ్స్ గురించి అయినా, ఈ బయట ఉన్న వాయిస్ అయినా, నాకు ఉన్న ఇన్సెక్యూరిటీస్ అయినా ఆలోచించలేదు నేను. I didn't even think once. I was there, completely there, and that's where I felt, see, I get a goosebumps. That's where I felt I belong here. I don't know what I'll get it from here. I'm getting happiness from here. So I am going to act. I'm going to just act. నేను అన్నీ మర్చిపోతాను దీంట్లో ఉంటే. సో నాకు ఇది కావాలి. సో దట్స్ ఐ డిసైడ్ రైట్. కానీ ఎప్పుడన్నా మైండ్లో అనిపిస్తుంటుందా దీక్షిత్, అంటే నేను ఓన్లీ ఫలానా క్యారెక్టర్స్ చేయాలంటే ఒక లీడ్ రోల్సే చేయాలి, లీడ్ తప్ప ఇంకేం చేయకూడదు, ఒకవేళ ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ రోల్ వచ్చినా సరే చేయకూడదు, ఓన్లీ లీడ్ రోల్సే చేయాలి, అట్లా ఏమైనా పెట్టుకున్నారా? ఓకే, లీవ్ దసరా అలోన్, బికాస్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్ కాబట్టి దసరా వదిలేయండి. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ ఫీల్
చాలా ట్రికీ క్వశ్చన్. లిటిల్ ఐఎమ్ ఆల్సో కన్ఫ్యూజ్ నౌ. ఓకే, నేను కూడా ఇంకా ఒక 70-30% అనుకుందాం, ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను కూడా. అంటే లీడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే మంచి క్యారెక్టర్లు పడితే మంచి ఇది ఉంటే చేయాలా అనేది. అండ్ అగైన్ ఐ వుడ్ సే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్, వన్ థింగ్. బట్ చాలా గట్టిగా ఏమనిపిస్తుందంటే లీడ్గానే చేయాలి. ఇక్కడ దాకా వచ్చాను, నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ దాకా వస్తాను, ఇక్కడ దాకా వచ్చాను నేను. సో లెట్ మీ ట్రై. వేరే క్యారెక్టర్స్ నేను ఎప్పుడైనా చేయొచ్చు, నెగటివ్ అయిన క్యారెక్టర్స్ నేను ఎప్పుడైనా చేయొచ్చు, బట్ ఈ మొమెంటం రాదు మళ్ళీ. సో లెట్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ లీడ్స్ అని కూడా అనిపిస్తుంది. బట్ ఏదో ఒక్కసారికి దసరా లాంటి సినిమాలు చేశాను, గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు చేయాలంటే యూ హ్యావ్ టు డూ సర్టెన్ థింగ్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అన్నమాట బేసికలీ. అంటే ఒక్కొక్కసారి బయట లోపల ఉన్న యాక్టర్ మైండ్ సెట్ ఒకసారి వచ్చేస్తుంది బయటికి, వద్దు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేరే, బట్ యాక్టర్ వేరే. సో యాక్టర్ కి మంచి కథ ఉంటే, మంచి క్యారెక్టర్ ఉంటే చేద్దామని. I'm going to change that. I think I'm going to do characters also. If there is a good character, if it is very good, if it is making an impact on people, I think I'm open to the characters also. So ఇలాంటి సందర్భాల్లోనే మనకి మనం దీక్షిత్ మాట వినాలా, దీక్షిత్ లో ఉన్న యాక్టర్ మాట వినాలా అని ఒక కన్ఫ్యూజన్. Yeah, there will be always two voices telling you what to do, and it depends on us what voice we are listening to. Yeah. మన రష్మికతో మాట్లాడుతుంటే she was saying the same thing. నేను యానిమల్, పుష్ప లాంటి క్యారెక్టర్స్ చేశాను కాబట్టి ఈరోజు ఈ సినిమా చేయగలుగుతున్నాను, లేకపోతే ఈ సినిమా నేను మామూలుగా నా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో చేస్తుంటే ఎవరు చూస్తారంటే నోబడీ విల్ ఈవెన్ కమ్ టు వాచ్. సీ దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. అట్లాగే మీరు కూడా వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ బిగ్ రోల్స్, ఐ థింక్ యూ కెన్ వెంచర్. ఎగ్జాక్ట్లీ, వెన్ యూ డూ. అంటే ఒక్కసారికి ఏమవుతుంది, నేను ఈ క్యారెక్టర్ చేస్తే బయట ఎలా రెస్పాన్స్ వస్తుంది, ప్రేక్షకులకి ఇది నచ్చుతుందా, ఇది కనెక్ట్ అవుతారా ఈ క్యారెక్టర్, ఇలాంటి ఒక ఈక్వేషన్ ఉంటే ఇంకొకసారి ఇది ఏమి పట్టించుకోకుండా ఇది ఏమి పట్టించుకోకుండా ఒక యాక్టర్ లాగా ఈ భలే ఉంది క్యారెక్టర్, ఇది ప్లే చేయాలి, ఇది ప్లే చేస్తున్నప్పుడు ఒక మజా వస్తుంది, ఒక హై ఇస్తుంది, ఈ క్యారెక్టర్ చేయాలి నేను, ఇలాంటిది ఒకటి ఉంటుంది. సో దిట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దిస్ టూ ఆల్వేస్. సమ్టైమ్స్ యునో లైక్ సమ్టైమ్స్ దిస్ గై విన్స్, అన్ని వదిలే క్యారెక్టర్ చేయాలి, ఒక మజా వస్తుంది, ఐ లవ్ టు బీ ఇన్ దిస్ సెట్స్, సరే వెళ్ళిపోదామని అలా ఉంటుంది. సో వాట్ ఈస్ ఇట్ దట్ రియల్లీ ఇంప్రెస్డ్ యూ అబౌట్ ద గర్ల్ ఫ్రెండ్? ద హోల్ స్క్రిప్ట్ అండి. అవునా? ద వే ఇట్ హాస్ రిటన్. ఐ థింక్ ఇలాంటి స్క్రిప్ట్లు మనకి ఎప్పుడు దొరకదు, అప్పుడప్పుడు ఇలాంటి స్క్రిప్ట్లు దొరుకుతాయి, దొరికినప్పుడు పట్టించుకోవాలి అంతే. సో వీ షుడెంట్ బి లీవింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. అండ్ ఆల్సో దీంట్లో ఉన్న సెన్సిబిలిటీ, రైటింగ్లో ఉన్న సెన్సిబిలిటీ, ఆ డైరెక్టర్కి ఉన్న సెన్సిబిలిటీ, అండ్ డైరెక్టర్ అమ్మాయిని అర్థం చేసుకున్న విధానం, బికాజ్ ఐ హావ్ బీన్ గ్రోన్ around women. So he's also like that. Yeah, he's also Rahul like tells that. My mother, my sisters, and then Chinmay, Same. and then my college andaru ammaile ani cheptaru. I learned a lot from them only. So yeah, I think looking at all those things, I feel like the sensibility this script has, the thoughts gonna come to audience. And ee cinema, I think as a whole, it has a lot to offer. Okay. It's not just made for an entertainment. మనం సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా. సో జనరల్గా మనం ఏ సినిమా చూసినా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఒక థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు నేనే ఆ హీరో అనుకుంటాను, నేనే ఆ హీరోయిన్ అనుకుంటాం, అలాంటి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది కదా. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది, చాలా క్లారిటీ దొరుకుతుంది, లేకపోతే ఈ పర్స్పెక్టివ్లో మనం ఎప్పుడూ ఆలోచించలేదే అని అనిపిస్తుంది. సో అలాంటి సినిమా. ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికి వస్తే ట్రైలర్ చూస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే, అసలు ఈ అబ్బాయి మంచోడా చెడ్డోడా, ఈ అబ్బాయి ఎట్లాంటోడు, ఈ అబ్బాయి అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా, లేదా బాగానే ప్రేమగా చూసుకుంటున్నాడే, ఇట్లా ఒక కాన్ఫ్లిక్ట్. ఒక్కోసారి కోపం వస్తుంది, ఒక్కోసారి అయ్యో పాపం అనిపిస్తుంది. అది ఒక రకంగా ఉంటుంది. అండ్ నాకు తెలిసి ఐఎమ్ నాట్ అన్ యాక్టర్, నేదర్ ఐఎమ్ ఇన్ టు ద ఫిల్మ్స్, బట్ బై అబ్జర్వింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పోర్ట్రే సచ్ క్యారెక్టర్స్. అంటే ఒక స్ట్రెయిట్ లైన్లో ఒక క్యారెక్టర్ ఇలా వెళ్ళిపోతే చేయొచ్చు, దానికి రకరకాల వేరియేషన్స్ ఉన్నాయనుకోండి, రకరకాల ఇమోషన్స్ చూపించాలనుకోండి, అది కొంచెం కష్టం. అండ్ కొంచెం అటు ఇటు అయినా అది ఎటో వెళ్ళిపోతుంది. కరెక్ట్, వెరీ కరెక్ట్. బికాజ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం. అంటే మనం వైట్ ని వైట్, బ్లాక్ ని బ్లాక్ అని అనలేదు. ఇట్స్ అ గ్రే బేసికలీ. గ్రీన్ ఎలా చూపిస్తారు మీరు? వెన్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఓకే వీళ్ళు నెగటివ్, వీళ్ళు పాజిటివ్, వీళ్ళు అన్ని ప్రాబ్లమే లేదు, చెత్తగా చేస్తాడు, వీళ్ళు అన్ని మంచిగా చేస్తాడు అంటే వేరే రకంగా ఉంటుంది. సో మనం ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు డైరెక్టర్ నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అంటే రాహుల్ సార్, బ్రో హ్యావ్ టు క్యాచ్ దట్ రైట్ నోట్, ఆ రైట్ నోట్లోనే ఉండాలి నువ్వు.
అది కొంచెం ఎక్కువ అయితే నెగిటివ్ అయిపోతావు, కొంచెం తక్కువ అయితే హీరో అయిపోతావు. సో నువ్వు ఆ రైట్ నోట్లోనే వెళ్ళాలి సినిమా మొత్తం. అప్పుడే నేను రాసిన సీన్ వర్క్ అవుతుంది, నేను రాసిన ఎమోషన్స్ అది ఎలా బయటకు రావాలని నేను అనుకున్నానో అలా బయటకు వస్తుంది. మీరు చెప్పినట్టు కొంచెం అట్లయితే అది వేరే రకంగా అయిపోతుంది అని. సో కాన్స్టెంట్లీ హ్యావ్ టు కీప్ ఇన్ చెక్ మై పర్ఫార్మెన్స్ మీటర్ అయినా, మై ఎక్స్ప్రెసివ్, ద వే ఐ టాక్, ద వే ఐ బిహేవ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ చెక్ ఆల్వేస్. నేను సెట్కి వెళ్తున్న ముందు లేకపోతే షార్ట్ వెళ్తున్న ముందు ఐ హ్యావ్ రిటర్న్ డౌన్ సర్టన్ థింగ్స్, ఐ హ్యావ్ గివెన్ వన్ సాంగ్ ఫర్ హిమ్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ డన్ ఫర్ ఎ క్యారెక్టర్. అదన్నీ నేను విన్ని అదన్నీ చదువుకొని మళ్ళీ అదొక సబ్ కాన్షియస్ లెవెల్లో వెళ్ళాలి. అది ఆ సబ్ కాన్షియస్ లెవెల్లో ఆ థాట్స్ అది వెళ్ళిన తర్వాత మనకి దెన్ విక్రమ్ కమ్స్ అవుట్. సో యా. బట్ అదే టైంలో మీరు ఇంకో 2-3 సినిమాలు కూడా షూట్ చేస్తుండే కదా కన్నడలో, తెలుగులో. హౌ ఈజీ ఆర్ డిఫికల్ట్ ఈజ్ ఇట్ టు గెట్ బ్యాక్ టు దిస్ రోల్? బికాస్ హై ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్, డైరెక్టర్. మీరు ఆ పాత్రలోకి మళ్ళీ వెళ్ళిపోవాలి. మీరు సెట్ లోకి వెళ్ళగానే యూ హావ్ టు బికమ్ విక్రమ్. అది చెప్పాను కదా, కొన్ని హోంవర్క్స్ నేనేం చేశానో అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. అంటే అన్ని క్యారెక్టర్స్ మీద ఇలాంటి హోంవర్క్ చేస్తాను నేను. సో ఇట్ ఈస్ లైక్ స్విచ్చింగ్, హౌ యూ చేంజ్ యువర్ క్లోత్స్, యూ గో, యూ సీ. I would say it's not easy, but it will come with your experience అనమాట. మీరు సినిమా చేసుకొని ఇంత ఇయర్స్ నేను ఇక్కడ ఉన్నాను కదా, అండ్ ప్రతిరోజు ఇదే చేస్తున్నాను. నాకు తెలిసిన పని ఇది ఒకటే. I think then that at one point I wouldn't say easy, but it becomes not that difficult also. ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే నేను ఎప్పుడు I am this actor, I don't want to concentrate, as of now I don't want to concentrate on only one film. నాకు ఒక అట్లీస్ట్ ఇయర్లో 2-3 సినిమాలు చేయాలని ఉంది, వేరే క్యారెక్టర్లు చేయాలని ఉంది. సో అలా ఉన్నప్పుడు నేను ఇలా తయారవ్వాలి, స్విచ్చింగ్ బిట్వీన్ ద సెట్స్. అది ఇట్స్ ఇన్ఎవిటబుల్ అనమాట. మొన్న రీసెంట్గా when I spoke to Rahul about you and Rashmika's performance in The Girlfriend, so he said Rashmika యాక్ట్ చేస్తుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ టేక్లో అయిపోతుంది. ఇంకా ఆమెది ఆ బెస్ట్ 6-3 మనం తీసుకోవాలి. ఆ థర్డ్ తర్వాత ఇంకా ఇట్స్ డిఫికల్ట్. It will become very mechanical. She can't give. We have to pick from those first, second, third. But Rakshit is, he keeps bettering. First into second to third. Okay, fifth, sixth take asli ekkadko velipotadu. So I mean, that's what he was telling. So for Rashmika, I have to pick from the first 3 at any cost. For Deekshit, it keeps on bettering. It can happen in second, it can happen in third. What do you think about this? And this kind of an understanding of a director. I think that's about the why I call him genius. Yeah. Ante mana. So Rashmika told, oh my, good that now I understood. నేను ఇలాగే మెయింటైన్ చేస్తాను. మనకే తెలియకుండా మనం ఒక్కొక్కసారి మనకే మన గురించి తెలియదు కొన్ని విషయాలు. బయట నుంచి అబ్జర్వ్ చేసి ఇలా చెప్తే, లైక్ ఐ యామ్ ఆల్సో లిజనింగ్ టు దిస్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ యువర్ మౌత్. లైక్ he never said this to me. He told in my interview. So he said, he keeps bettering. సో నాకు అది ఎప్పుడు బెటర్ అవుతుందో తెలియదు. ఒకసారి సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఒకసారి ఫిఫ్త్ కావచ్చు. సో వాట్ ఐల్ డూ ఇస్, first I'll shoot Rashmika's part and then happily I'll do అంటే ఏదో ఒక లోపల అనిపిస్తుంది. ఒక షార్ట్ అయిన తర్వాత వెళ్ళి మానిటర్ చూసినప్పుడు ఐఎమ్ దిస్ పర్సన్ హూ గోస్ అండ్ సీస్ మానిటర్. యు సీ, ఓకే, యా, ఐ మేక్ షూర్ ఐ సీ ద మానిటర్. బికాజ్ నాకు నేనేదో అనుకుంటున్నాను. అంటే థియేటర్లో ఒక మాటలు ఉన్నాయి ఏంటంటే, వి రిహర్స్ ఓకే, వి రిహర్సల్ a lot and some might ask, doesn't it become mechanical? I would say we rehearse so much to keep it. అది చాలా ఇన్స్టెంట్ గా వస్తున్నాయి, చాలా స్మూత్ గా వస్తున్నాయి. అలా కనపడాలంటే దాని వెనక చాలా రిహర్సల్ ఉండాలి అని నేను బిలీవ్ చేస్తాను. టు గెట్ ద బెస్ట్, that's how you get the best. That's how you get into the character. That's how you get the best అని నేను I believe in that. So whenever I am done with the shot, I run to the monitor. Wherever the monitor is, I run back to the monitor. I think I see that what I am doing. నాకేమో ఒక లోపల అనిపిస్తుంది, ఇంకా బెటర్ చేయవచ్చేమో, ఇంకా ఏదైనా ఈ సబ్ టెక్స్ట్ అని ఉంటుంది కదా, టెక్స్ట్ ఒక సబ్ టెక్స్ట్ ఉంటుంది అండి కదా. సో ఇంకా సబ్ టెక్స్ట్ ని పట్టుకోవచ్చేమో, ఇంకా అండర్లైన్ చేయవచ్చేమో, అలాంటి కొంచెం ఆలోచించి నేను డైరెక్టర్ చెప్తాను, సరే ఇంకొక 1 more చేసుకుందామా, ఇలా చెప్తాను. వాట్ ఈస్ హిస్ క్యారెక్టర్? ఇస్ ఇట్ టాక్సిక్ ఆర్ ఇస్ ఇట్ విక్రమ్స్ క్యారెక్టర్ ఏంటి? అబ్బాయి కాంప్లెక్సా? It's not that easy to say what he is అనేది. I think it takes a whole film to know what he is actually. I think, but whatever the trailer you have seen, I think you have seen a bit of everything. I feel మంచోడా, చెత్తోడా, లేకపోతే ఏం చేయకపోతున్నాడు, ఇలాంటిది ఉన్నాయి. I don't know how much I can tell in the interviews because how much ever you can tell. ట్రైలర్ ఒక రకంగా ఒక కన్ఫ్యూజన్, ఒక క్యూరియాసిటీ
పెరిగింది ఆడియన్స్తో. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏదైనా క్లారిటీ ఇచ్చేస్తే మళ్ళీ ట్రైలర్ చేసిన పని తగ్గిపోతుంది. కన్ఫ్యూజన్ అండ్ క్యూరియాసిటీ ఉంటే ఐ థింక్ థియేటర్ వచ్చి సినిమాలు చూస్తారు అనుకుంటా, దానికి ఆన్సర్ వెతుక్కొని థియేటర్కి వస్తారు అనుకుంటా. సో ఐ థింక్ ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ దట్ వే. అండ్ అఫ్ కోర్స్ he's a bit of everything. He loves, I'm not saying he doesn't love. His love is pure. He loves that girl and all that. And also love comes with certain things. It comes with certain points, like ila untene manchiga untadi, ila untene baaguntadi. Expectations. It comes with certain expectations. So ala aa expectations mundunna manushalki suffocation ayipochu. So ఏదైనా అయిపోవచ్చు. It goes like that. I think that this is what I can tell you now. అంటే డోంట్ యూ థింక్ దిస్ ఇస్ అంటే డెకేడ్స్ లాంగ్ కండిషనింగ్? మనకి ఇంటి నుంచే పిల్లలు అమ్మాయిలు ఇట్లా ఉండాలి, అబ్బాయిలు ఇట్లా ఉండాలి, అమ్మాయిలు ఇలా మాట్లాడాలి, అబ్బాయిలు ఇలా మాట్లాడాలి, అబ్బాయిలు ఇలా చేయకూడదు, అమ్మాయిలు ఎలా చేయొచ్చు, ఇట్లా వీ హవ్ బీన్ కండిషన్ రైట్ ఫ్రమ్ అవర్ హోమ్. అంటే ఇంట్లో చేస్తారు, స్కూల్లో వెళ్ళే టీచర్లు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు. Even now, there are many places where say, if a girl laughs loud, she says, what are you doing? You're a girl, come on. Be calm. And your boy can't cook, he can't cry. So all these some very conditioned opinions unnai. Is Rahul touching upon those through the film? Yes. We are talking, I think you are the only interviewer who is asking me like, really? This kind of things. I feel happy about it. Thank you so much. So I think we are touching that part. We are exactly touching that part where society ఒక కండిషన్, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి, అమ్మాయి అంటే ఇలాగే బిహేవ్ చేయాలి, ఇలా ఉంటేనే నువ్వు మంచి అమ్మాయి అని అనిపిస్తుంది, ఇలా నువ్వు లేదంటే అది వేరే రకంగా కనపడతాయి బయట, ఇవన్నీ ఎలా కండిషన్ అవుతున్నాయో ఐ థింక్ వీఆర్ టాకింగ్ అబౌట్ దాట్ ఇన్ ద ఫిల్మ్. బికాస్ దెర్ ఈస్ అ లైన్ టోల్డ్ బై ఫాదర్, ఇంత క్యారెక్టర్ లేని అమ్మాయిని అసలు నేను ఎలా కన్నాను. We are touching those parts. I think that is the reason like Bhuma has an equation with her father, Bhuma has one equation with his boyfriend, with her boyfriend. So అన్ని విషయాలు మాట్లాడుతున్నాయి ఈ సినిమా, అన్ని విషయాలు ఇలాంటి విషయం కూడా టచ్ చేస్తున్నాం. ఓకే, సో త్రూ ద ఫిలిం అంటే రైట్ ఫ్రమ్ స్క్రిప్ట్ స్టేజ్, నరేషన్ విన్న తర్వాత మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు బయటకు వచ్చేసింది ప్రోడక్ట్, ఇంకొక 2 days రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్? What are the learnings and unlearnings about your own self? I think I have grown this 2 years. I wouldn't say only script. After meeting Rahul sir, after meeting the persons in the sets, after meeting the people I have met in these 2 years, I think I have changed in certain things. I have changed in looking at people in certain thing. And koncham ante Rahul sir oka idu undi enti meer enta negative cheppina దాని లోపల ఒక పాజిటివ్ వెతుకుతారు. ఓకే, హీ సర్చెస్ ఫర్ దట్ వన్ పాజిటివ్. అండ్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక మనుషులు ఎలా ఇంత పాజిటివ్గా ఉండొచ్చు, లేకపోతే ఇంత మంచిగా ఎలా ఉండొచ్చు. ఫస్ట్ మీట్ అయినప్పుడు కొన్ని రోజులు ఐ వాజ్ లైక్, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఏదో ఒక్క రోజు వస్తుంది బయటికి, ఇది చాలా ఏమో ఎక్స్టర్నల్ గా ఉంది ఇది అని అనిపిస్తుంది. కానీ మీరు ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది, హీ ఈస్ దట్ జెమ్ పర్సన్. యూ క్యాన్, హీస్ వెరీ వెరీ కైండ్ హ్యూమన్ బీయింగ్. అదేమో అంటారు కదా, ఇన్ ద వరల్డ్ వేర్ యూ కెన్ బి ఎనీథింగ్, బీ కైండ్ అంటారు కదా. ఐ థింక్ వెన్ ఎవర్ I see that man, that word is made for him. He can be anything, but he choose to be kind. But what is that 1 or 2 things that ఒకప్పుడు మీరు చేసేవారు, ఇప్పుడు మీరు చెయ్యకూడదు అని డిసైడ్ చేసుకున్నది? అంటే దే మస్ట్ బి సంథింగ్, సమ్ క్యారెక్టర్ ట్రైట్ ఆఫ్ యోర్స్ దట్ ఒకప్పుడు నేను ఇలా అనుకునేవాడిని, ఇలా చూసేవాడిని, ఇలా నా పర్సెప్షన్ ఇలా ఉండేది, బట్ అది కరెక్ట్ కాదు. I think sometimes I feel I don't know, I used to feel like, okay, we have more responsibilities. As a man we have certain responsibilities అని జనరల్ గా నా చెల్లికి చెప్తుంటాను, నీకు అంత రెస్పాన్సిబిలిటీస్ లేదులే ఇలా. బట్ ఐ థింక్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఐ ఫెల్ట్ షీ హ్యాస్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ దాన్ మీ. Like she like the way general things goes, I think, and when I see my mom, how she took care of us, and all, looking at all those things, I mean, I started let's say చాలా మారిపోయాను అని కాదు, బట్ ఆ ప్రాసెస్లో మెల్లగా నేను ఏది చేయకూడదు, అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఐ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్,
what I shouldn't be doing with her, what Okay. I shouldn't, how I shouldn't treat her. Like కొన్ని విషయాలు మనకు తెలియకుండా అయిపోతుంది, అంటే మనకు we don't know better కరెక్ట్ sometimes. కరెక్ట్ సో ఇలా ఈ సినిమా ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత చూసిన తర్వాత ఈ ప్రాసెస్లో నేను ఉన్నాను. కానీ ఇప్పుడు ఐ థింక్ ద వే ఐ లుక్ అట్ ద పార్ట్నర్, మై పార్ట్నర్ Yeah, బేసికలీ it definitely has some impact. Like certain things I think I'll not do those things. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా బికాస్ ఆఫ్ దిస్ ఏజ్ ఓల్డ్ కండిషనింగ్ మనం ఇట్లాగే ఉండాలేమో, ఇదే They కరెక్ట్, don't know what is దే better. డోంట్ ఈవెన్ They don't అంటే have తప్పు people to say. చెయ్యాలని చెయ్యరు. Correct. It is just that they are used to that kind of, they treat the like that, they are treated like that. Yeah. They are okay Correct. They're being okay with treated that. They're okay. badly also. Yeah, అంటే correct. తక్కువ చేసి ఎవరైనా ట్రీట్ చేసినా కూడా ఆ పర్లేదులే ఇలాగే ఉండాలేమో, ఇదే Correct. కరెక్ట్ ఏమో Correct. అనుకుంటారు Correct. కూడా. Correct. ఏదో ఒక వీడియో చూసాను నేను, అది చాలా పాతది అనుకుంటా. In that there is a conversation, I don't know what video is that, I forgot. ఓకే A father talks like అంటే పిల్ల పుట్టింది, మనం చంపకుండా అలాగే we didn't kill her because she's a girl, we have raised her and she has to be in certain way, and that girl also tells thank you to her father for not killing her, see for treating her the way he has treated her. It's okay, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి ఇలా. అది చూసి నాకు ఒక్కసారికి ఏం చెప్పాలో Yeah. ఏం ఐ ఫెల్ట్ వెరీ, ఐ డోంట్, ఐ వాజ్, నా గుండె మొత్తం షేక్ అయిపోయింది. అంటే True. ఒక్కసారికి Yeah. ఓకే అని అనిపించింది. సో యా, ఐ థింక్ యాజ్ యూ సెడ్ కండిషనింగ్, Yeah, బీన్ yeah. టెల్లింగ్ యూ హ్యావ్ టు బీ లైక్ దిస్, బీ లైక్ దిస్, బీ లైక్ దిస్, Yeah. బీ లైక్ దిస్. దట్ I think this film, after looking at this film, parents also might change the way they look at so nice. their daughter, Yeah. and I think the boys also will Yeah. okay, మనం ఇంకా బెటర్ అవ్వచ్చు అని అనిపిస్తుందేమో. I think if one Vikram in the theater, if feels that what I am doing is little wrong, or I can change these things అని అనిపిస్తే, I think The ఈ purpose is సినిమా all. చేసినందుకు సార్థకం అయిపోతుంది. Right. Yeah. నేను ఒక ఇన్సైడ్ న్యూస్ ఒకటి విన్నాను. ద సెన్సార్ హ్యావ్ సీన్ ద ఫిల్మ్, ఐ బిలీవ్, అండ్ దే హ్యావ్ యునానిమస్లీ టోల్డ్ దట్ దిస్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ గెట్ అ నేషనల్ అవార్డ్. Oh, nice. And this is an inside talk. So, and they were saying that, you know, people's perception, outlook about so many things, about relationships, చాలా అన్ని ఈజీగా కమెంట్ చేసేసాం చాలా కదా. మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ, బికాస్ చాలా ఈజీగా చెప్తాం. మనం ఏమంటాం జనరల్ గా, ఒక కమెంట్ పాస్ చేసేస్తాం. అమ్మాయిలకి చాలా ఈజీ, లవ్ చేసిన తర్వాత మర్చిపోవడం, చాలా ఈజీగా మూవ్ అయిపోతారు, Yeah. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారని మనం చాలా ఈజీగా చెప్పేస్తాం. బట్ ఇట్స్ నాట్ దాట్. Yeah. ద పర్స్పెక్టివ్ ఈస్ వెరీ డిఫరెంట్. Yeah. అమ్మాయిలకి జనరల్ గా ఏమవుతుంది, దే కాంట్ షో Yeah. what they are going through sometimes, and they are so restricted at house. Correct. Sometimes they are forcefully married to someone else, and మనకు బయట నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, Yeah. సి ఎంత ఈజీగా పెళ్లి Easy గా చేసుకొని పెళ్లి, వెళ్ళిపోయింది అని అనిపిస్తుంది. ద అమౌంట్ ఆఫ్ పెయిన్ విల్ బి ద సేమ్ ఇస్ వాట్ ఐ ఫీల్ when you love It'll be someone more, very yeah, truly. it'll be more Yeah. rigid because they go through trauma, they go through threatens, they go through blackmail. See? ఇంటి నుంచి చాలా ఉంటాయి ప్రెషర్స్. ఇఫ్ యూ Exactly. డోంట్ మ్యారీ వీఆర్ గోయింగ్ టు డై, కిల్ అవర్ సెల్స్, ఆర్ యునో పరువు తీస్తున్నావు, సో మెనీ థింగ్స్, Correct. so many Correct. A lot things, of and they have to succumb. Yeah. all So those it's pressures. not easy to pass a statement Yeah. like that. So I think those generalized statements gonna change. I feel. Wonderful. Yeah, looking forward. I don't know. I want 7th to come tomorrow only. Sooner. Yeah, very nice. Rashmika is a national crush. I mean, Yeah, everybody yeah. love her, Everybody love. and you're playing the boyfriend. She's the darling. Like she's so down to earth person. I mean, you've heard this everywhere. Yeah, yeah. She's extremely hardworking. She's a very sweet person. Right. Like who doesn't make you feel like you're acting with a star. కొంచెం చూసుకోవాలి, మీరు మాట్లాడుకున్న ముందు ఎవరితో మాట్లాడుతామని చూసుకోవాలి. ఇలాంటిది యాటిట్యూడ్ ఉండవు, ఈజీగా ఆనందంగా మాట్లాడుకోవచ్చు. సో షీ మేక్స్ పీపుల్ అరౌండ్ హర్ వెరీ కంఫర్టబుల్ అండ్ షీ గివ్స్ దట్ స్పేస్ అన్నమాట. సో ఐ థింక్ తెలుగు బాగా నేర్చుకున్నారు కదా దీక్షిత్. థ్యాంక్ యూ. నాకంటే బాగా మాట్లాడుతున్నారు మీరు. అవునా? అవును. తెలుగు పాటలు కూడా పాడతారు. పాటలు, మీ వాయిస్ చాలా మంచి బేస్ వాయిస్. అవును మ్యామ్. పాటలు పాడితే ఒకే రకంగా ఉంటుంది, ఒకే లైన్ లో అవునా? ఉంటుంది, వేరియేషన్స్ ఉండదు. సో మంచి పాటని ఎందుకు. ఓకే.
You dubbed for I all dub your for- Telugu yeah, films, yeah, కదా? yeah, I dub for Yeah. Telugu. ఇంప్రూవ్ అవుతున్నారా రోజు రోజుకి? అవును మ్యామ్, అంటే డబ్బింగ్ Emotions లో, చేసి స్పష్టతలో. డబ్బింగ్ స్టార్ట్ చేశాను, కానీ డబ్బింగ్ స్టార్ట్ చేశాను కదా, సో డబ్బింగ్ చాలా హెల్ప్ చేసింది అనమాట నాకు. అంటే డబ్బింగ్ లో ఏమవుతుంది, వర్డ్స్ అన్ని మనం ఎక్స్పాండ్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి ఎలా అని. తర్వాత ఏమవుతుంది, అది కలిపినప్పుడు అంటే అన్ని లాంగ్వేజ్ ఒక్క రూల్ ఉంటుంది జనరల్గా. ఒక్క రూల్ అయితే అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఏంటి, మనం పదాలు వర్డ్స్ ని వెన్ వి సే ఇట్ విడివిడిగా చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటాయి, అది కలిసినప్పుడు ఒక రకంగా అవుతాయి. అది కొన్ని వర్డ్స్ లో ఎగిరిపోతాయి. అది ఆ స్లాంగ్ రావాలంటే, లేకపోతే ఆ నేటివిటీ రావాలంటే దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ వర్డ్స్ ఎగిరిపోతాయి అండ్ ఏ వర్డ్స్ ఏమవుతాయి అని. సో ఐ థింక్ ఐ విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దట్. అది చేసి ఇప్పుడు తెలుగు కొంచెం మాట్లాడడానికి అవుతుంది. అవును, బాగా మంచిగా స్పీడ్ కూడా పెంచారు. అంటే ఐ డోంట్ హ్యావ్ టు థింక్ నౌ. ముందైతే నేను వర్డ్స్ గురించి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, బట్ ఇప్పుడైతే నేను ఆరాంగా అలాగే ఐ కెన్ టాక్ మై హార్ట్ అవుట్ అన్నమాట. నిజం, కరెక్ట్. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇమోషన్స్ కూడా బాగా ఈజీగా వస్తాయి. లేకపోతే మన భాష అర్థం కాకపోతే మనం ఏం చేస్తున్నామని అర్థం కాదు. అండ్ ఆల్సో నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి కొంచెం వేరియేషన్స్ ఇవ్వాలి వాయిస్ లో అనుకుని ఆ వేరియేషన్స్ అలా అక్కడ ఇస్తాను నేను. బట్ ఇక్కడ డబ్బింగ్ వచ్చినప్పుడు వేరెవరో డబ్బింగ్ చేస్తున్నారంటే నేను వాళ్ళు బాగా చెప్పరు అని చెప్పట్లేదు, బట్ నేను పట్టించుకున్న కొన్ని న్యూయాన్సెస్, నేను పట్టించుకున్న కొన్ని ఎమోషనల్ డెప్త్ వాళ్ళు పట్టించుకోరేమో, అది మిస్ అయిపోతుందేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే, పెద్ద విషయాలు నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ ఆపర్చునిటీస్ హియర్. అండ్ ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమలు వస్తున్నాయి నాకు, నా క్యారెక్టర్ కోసమైనా. నేను బయటికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను గుర్తు చేసి మాట్లాడమైనా, విత్ నేమ్ దే ఆర్ టెల్లింగ్ మీ, దే ఆర్ కాలింగ్ మీ, దే ఆర్ అడ్రెస్సింగ్ మీ విత్ నేమ్. ఇదన్నీ నాకు దొరుకుతున్నప్పుడు ఐ థింక్ ద లీస్ట్ ఐ కెన్ డూ ఈజ్ ఐ షుడ్ స్పీక్ ద లాంగ్వేజ్. అలా నేను ఐ థింక్ ఐఎమ్ రెస్పెక్టింగ్ ద లాంగ్వేజ్ అండ్ ఐఎమ్ రెస్పెక్టింగ్ ద పీపుల్ హు ఆర్ లవింగ్ మీ. Lovely, yeah. Okay, I heard you are doing a Malayalam film. Yes ma'am, I did. So Malayalam నేర్చుకుంటారు. ఇంకొక 2 సినిమాలు చేస్తే నేర్చుకుంటాను, ట్రై చేస్తాను. 2-3 సినిమాలు చేస్తే చాలా కష్టం మలయాళం అంటే. అవును, చాలా కష్టం. అంటే నాకు ఒక ప్లస్ మైనస్ తెలియదండి. నాకేంటంటే, నేను థియేటర్ నుంచి వచ్చాను కానీ, ఫిల్మ్ స్కూల్ అన్ని ఫినిష్ చేశాను కానీ, నాకు ఏమవుతుంది, మీరు ఏ డైలాగ్ ఇచ్చినా, ఏ లాంగ్వేజ్, మీరు సౌత్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఇచ్చినా నేను మొత్తం మెమరైజ్ చేసి మీకు ప్రెజెంట్ చేస్తాను. I don't have to know the language. So you're very good in learning languages. I'm very good in memorizing. Yeah, okay. Like నా lines నాకు I don't know, నాకు ప్రాంప్టింగ్ తీసుకోవడానికి అవ్వదు. నాకు ప్రాంప్టింగ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది యాక్టింగ్ లో. సో నేనేం చేస్తాను, నా లైన్స్ ఏముందో, దట్స్ హౌ ఐ లెర్న్ తెలుగు ఆల్సో. when I was doing a film for the first time, నాకు ఒక్క మాటలు కూడా రాదు తెలుగు, అర్థం అవుతుంది కానీ మాటలు రాదు. బట్ I sat and I wrote that everything, and then I started memorizing it. సో అన్ని మెమరైజ్ చేసి నేను అలాగే మీకు ప్రెజెంట్ చేస్తాను, మీకు ఎలా కావాలో అలా ప్రెజెంట్ చేస్తాను. సో మీ ఇన్స్టాగ్రామ్ బయో చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటది, యాక్టర్ బై ప్రొఫెషన్, ఇంకోటి ఏదో ఉంది, చాలా ఉన్నాయి. సో యు ఆర్ అ ఫిట్నెస్ ఫ్రీక్. అండ్ వాట్ ఇస్ దట్ లాస్ట్ లైన్, అది అండర్స్టాండ్ కాలేదు. నేను మొత్తం గూగుల్ అంతా సెర్చ్ చేశాను. ఏపీ అంటే ఏంటి? టీచర్. Acting and Performing Institute. So even ChatGPT didn't know what is that. నేనే ఎక్కడ నా ట్రైనింగ్ అయ్యింది, ఓషామా స్కూల్ ఉంది కదా, దట్ ఈస్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్. 2018-19 నుంచి నేను when I'm not shooting, నేను అక్కడ వెళ్ళి క్లాస్ తీసుకుంటాను అనమాట. ఐఎమ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ, ఐఎమ్ అ గెస్ట్ లెక్చరర్. I just go there and I interact with youngsters. I try to know what is in their mind, and also I teach the syllabus anamata. Very good, Dikshit. Super. Really nice knowing you. Thank you. Your life is so inspiring and you're doing such superb films. Thank you. Way to go, man. Thank you. I'm looking forward for more and more good films from you. Thank you. So before we end, we'll do a fun round. Okay. Okay? It's a rapid fire. Okay. Let's see how you fare. You hate it or you like it? I hate it. Yeah. Okay. So I have to put you in that position now. I have no choice. Okay. నీలో ఉన్న ఒక హిడెన్ టాలెంట్ ఏంటి, ఇంతవరకు ఎవరికి తెలియంది? స్లీపింగ్. That's a talent, right? I can sleep for 16 Anywhere? hours. Anywhere. I can sleep anywhere. ఇప్పుడు సెట్ లో ఉన్నారు. Exactly. షార్ట్ మధ్యలో నేను ఒక్కసారి అంటే నాకు ఏమవుతుంది, I don't know, my life always been juggling between multiple projects. Okay. నేను దియా చేస్తున్నాను, నాగిని సీరియల్ చేస్తున్నాను, అండ్ డాన్స్ కర్ణాటక డాన్స్ రిలేటెడ్ చేస్తున్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, ఎగ్జామ్ రాస్తున్నాను. సో ఐ హ్యాడ్
టూత్ బ్రష్ ఇన్ మై బ్యాగ్ అనమాట. ఐ యుడ్ నాట్ గో హౌస్ సమ్ టైమ్స్. సో అలా ఉన్నప్పుడు మనం షూటింగ్ చేస్తున్నాం, నాగిని షూటింగ్ చేస్తూ నాకు ఒక బ్రేక్ వచ్చింది. అంటే అమ్మాయిదేమో తీస్తున్నారని బ్రేక్ ఇచ్చారు బయట అవుట్ సైడ్. అప్పుడు క్యారవన్ హీరోని అవుట్ ఆఫ్ ద క్వశ్చన్, కార్డ్ ఆజ్ కావాల్సి వస్తుంది. కార్ లేదు నాకు కార్ లేదు, అప్పుడు బైక్ లో వెళ్తున్నాను నేను షూట్కి. సో ఒక ఏమంటారు రాక్ అంటే ఇల్లు ముందు పెడతారు, ఫుట్పాత్ అరుగు ఉంది అక్కడ, షేడ్ ఉండేది. ఐ స్లెప్ట్ ఆఫ్, ఐ వెంట్ అండ్ ఐ స్లెప్ట్ ఆఫ్ దేర్. అండ్ అది ఎలా అయిందంటే ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అయిన తర్వాత మోస్ట్లీ ఇట్ స్టార్టెడ్ సన్నీ, లైక్ దట్ షేడ్ వెంట్ ఆఫ్. ఐ డెంట్ రియలైజ్ ఐఎమ్ స్వెట్టింగ్, మై షర్ట్ మొత్తం స్వెట్ అయిపోయింది. బట్ నేను అంత గాఢ నిద్రలో ఉన్నాను. నా డైరెక్టర్ వచ్చి చూసి, రే నువ్వు ఎక్కడైనా పడుకుంటావు కర్రా, నువ్వు ఎలా రా ఇది, ఎక్కడ కావాలో అక్కడ పడుకుంటావేంటి నువ్వు అంటే నాకు నిద్ర వచ్చింది. అలా సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ముంబై. షూటింగ్ చేస్తున్నాం మనం, దియా షూటింగ్ చేస్తున్నప్పుడు అమ్మాయిది కార్ షాట్స్లు ఉన్నాయి, ఫోన్లో మాట్లాడేది. నాకేం చేశారు, నా ఫోన్ కంటిన్యూటీ అనమాట అమ్మాయికి. సో నా ఫోన్ తీసుకొని, దీక్షిత్ నువ్వు ఇక్కడ ఉండు, మేము వెళ్ళిపోతాం, వచ్చేస్తామని చెప్పారు. సరే సార్ అని నేను ఒక లైట్ పోల్ దగ్గర వచ్చి వెళ్ళి కూర్చుని అలాగే నిద్రపోయాను. నేను లేచి చూస్తే ఎవరు లేరు, నాతో ఫోన్ లేదు. ముంబైకి ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు అప్పుడు హిందీ రాదు, ఏమీ రాదు. అంటే లైక్ what should I do now? Like whom to call? I don't know anyone number ni phone lo unnai. So ila annamata naku I can sleep anywhere. కుంభకర్ణుడు అన్నమాట మీరు. I can sleep anywhere. I think that's my hidden okay talent. What is that one quality in you that you want to overcome? చాలా ఎక్కువైపోయింది ఇది. I have to overcome this quality. Something which you don't like about yourself. It's not that I don't like. Sometimes I like and sometimes I don't like. The sleep, No. Sleep అంటే ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు 1.5 year అయింది. అండ్ ఈ మంత్ అయితే నేను 3 hours 4 hours పడుకుంటాను. Because I'm shooting for 2 films releases, all this. But అదే మనకు అంత ఛాన్స్ దొరకదు పడుకోవడానికి. పడుకున్న ఛాన్స్ దొరికినప్పుడు I sleep like సో ఒక్క విషయం అంటే అలా నాకు ఇప్పుడు రేపు షూటింగ్ ఉందంటే, లేకపోతే రేపు ఏదో డాన్స్ ఏదైనా ఒకటి ఉందంటే అది నాకు కంప్లీట్ గా రావాలి. మొత్తం లైన్స్ అయినా డాన్స్ స్టెప్స్ అయినా మొత్తం రావాలి. లేకపోతే నాకు అస్సలు నిద్ర రాదు. నైట్ వెళ్ళి పడుకున్నప్పుడు అంటే చాలా టైర్డ్ అయిపోయాను, రేపు చూద్దాంలే, మార్నింగ్ టైం ఉంది, అక్కడ వెళ్ళి ప్రిపేర్ అవుదాం అంటే కూడా అదేమో నా లోపల అది విన్నదు నా మాటల్ని. నాకు అస్సలు నిద్ర రాదు. నాకు అది చేసిన తర్వాతనే నిద్ర వస్తుంది. అది 2 hours అయినా పర్లేదు. You know what? Same pinch. I'm also like that. Okay. Next day I have an interview. I don't sleep the night before. Exactly. People tell me you have 20 years experience. Still you don't. You can't just go and do it. I said no, I can't do that. I have to prepare. I have to prepare. Only if I prepare, I get a sleep. Then I'm like, రేపు ఏమేమి ఉందో అన్ని ఫినిష్ చేశాను కానీ ఇప్పుడు పడుకోవచ్చు. So I think I want to overcome that, but again I can't. I'm not able to. Even I'm the same. Yeah. That's why I'm saying same pinch. Okay. The most memorable compliment you received till date, and that you can never forget. The most memorable compliment would be, it's not like a compliment, but when it comes to my profession, I think Allu Arvind sir gave me an advance after seeing the first schedule. Wow. I think super. That will be the most memorable compliment for me, because very nice. An actor like me, like coming from him, is a very big thing for me. I take it as a compliment. Okay. Yeah. I'll utter 3 words. You have to, the moment I utter, you should get the instant thought you get about that. Okay. Diya. Grateful. Dasara. Very, very grateful. Come on, you can't use the same word. You can't use the same word. You can't. I think let's say Diya blessed, Dasara grateful. Okay, blessed. The girlfriend. I think you're gonna see the different Dikshit. Nice. I think, very good, Dikshit. Thank you so much for your time. Thank you. I really appreciate you. Wish you good luck once again. Thank you so much.